అది అంతే, అంతే. ఇక మాకు ఏం చేసింది లేదు. నేను పక్కా వైసీపీలో తిరిగినోడిని. నేను వైసీపీలో తిరిగినోడిని టీడీపీలోకి ఎందుకు వచ్చా? నచ్చలేదు, వచ్చా. చేయలేదు, మాకు పనులు చేయలేదు, వచ్చేసా. 24 గంటలు తిరిగా, 4 బైకులు పోయినాయి. ఆయన వల్ల 4 బైకులు పోయినాయి. అంత అవసరమా? అంతా బైకులు పాలైన. ఇల్లు కట్టలే ఇంతవరకు. ఆయన పాలనలో ఉండి ఇల్లు కట్టలా. ఆయనలో తిరిగినప్పుడే ఇల్లు కట్టలేకపోయినా మేము. ఇదే కాదు ఆయనక దాచవరం. ఎలా ఇప్పుడు ఈరోజు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు సూపర్ అన్న. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి రావడం ఎట్లా అనిపిస్తుంది? పర్లేదు అనిపిస్తుంది. మరి నెక్స్ట్ అధికారంలోకి ఎవరు వచ్చే అవకాశం? చంద్రబాబు వస్తారు అనిపిస్తుంది. అంటే ఆల్రెడీ వాళ్ళు ఇంటింటికి పథకాలు ఇస్తున్నాము. ఆల్రెడీ పోయినట్టు 175 మాయ అని అంటుంది కదా. ఎవరు పథకాలు ఇచ్చేది? ఎవరు? జగన్మోహన్ రెడ్డి పథకాలు దేనికి ఇస్తుండో? రేట్లు అన్నీ పెంచి పథకాలు ఇస్తుండో. అది పెద్ద ఉద్దేశం అంటవా? చెప్పు నువ్వు చెప్పు. అదే విధంగా చూస్తే ఆల్రెడీ అంటుండే ఇలాంటి వాళ్ళు ఎంతమంది కలిసి వచ్చినా కూడా మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాము అని కొడాలి నాని అంటారు. కొడాలి నాని 100 యువతులు, ఆయన ఈయన అంత అవసరం లేదు. అదేవిధంగా వాళ్ళు కూడా అంటుండ్రు 3 రాజధానులు పెట్టి 3 ప్రాంతాలు డెవలప్ చేస్తాం. ఇప్పుడు రాజధాని ఏడుంది? ఎక్కడుంది? మరి ఈసారి ఎవరు రావాలి? చంద్రబాబు గారు రావాలి. ఇక్కడ చంద్రబాబు గారి వ్యూహం ఏపీలో ఎలా ఉండబోతుంది? వచ్చే 2024లో సీఎం పక్కా అవుతారని మేము నందిగాం కాన్స్టిట్యూషన్ నుంచి మేము అందరం వచ్చాము. మాకు వెళ్ళి అసలు రోడ్ల పరిస్థితులు అసలు ఏం బాగాలేదు. ఈసారి అసలు ఎప్పుడు 2014 ఆ టైం నుంచి అయితే రోడ్లన్నీ బాగానే ఉన్నాయి. వీళ్ళు జగన్ గారు వైఎస్ఆర్ వచ్చిన కాడ నుంచి అసలు రోడ్ల పరిస్థితులు ఏం బాగాలేదు. పక్కాగా దీన్ని మేము ఖండించి దింపే పూర్తి స్థాయికి మేము అందరం ఆల్రెడీ ఇంటింటికి పథకాలు ఇస్తున్నాం కాబట్టి అవన్నీ ఇంటింటికి 175 మాయని అంటుంది కదా. వాళ్ళన్నీ వైఎస్ఆర్ వాళ్ళు ఇంటికే వస్తున్నాయి. టీడీపీ వాళ్ళ ఇంటికి మాత్రం ఎవరికి రావట్లేదు. ఓన్లీ పార్టీ ఫీలింగ్ మాత్రమే జరుగుతుంది రాష్ట్రం మొత్తం.